అభ్యర్థులందరికీ నా నమస్కారం. ఇండియన్ ఎకానమీలో మనం ద్రవ్యం రకాల గురించి ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. అయితే ఈ క్లాస్‌లో ద్రవ్యము, దాని యొక్క విధుల గురించి చెప్పుకుందాము. ముందుగా దీనికి సంబంధించి ఏపీపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఇన్ ఇండియా హూ విల్ ఇష్యూ కరెన్సీ నోట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్? అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున కరెన్సీ నోట్లని ఎవరు జారీ చేస్తారు? ఇది మీ అందరికి కూడా తెలిసిందే. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలానే నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 నిబంధనల ప్రకారము భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ ఏ తేదీని స్థాపించబడింది? ఏప్రిల్ 1, 1935. ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్సే. మనకి గ్రూప్ 2లో ఈ లెవెల్ కంటే కొంచెం ఎక్కువగా అడగొచ్చు. అందుకనే ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు చూసిన తర్వాత నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, చూడండి ఒకసారి, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము లేకపోతే భారత ప్రభుత్వము కరెన్సీ నోట్లని ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జారీ చేసింది? చెప్పండి, ఇది ఎవరికైనా తెలుసా? భారత ప్రభుత్వము కరెన్సీ నోట్లని జారీ చేసింది. అది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే చూడండి ఒకసారి, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. 1861 పేపర్ కరెన్సీ చట్టం ప్రకారము ఆనాటి కాలంలో బ్రిటిష్ భారత ప్రభుత్వం ఏదైతే ఉందో అది 1861 నుంచి 1938 వరకు, 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లని ప్రచురించేది. ఇది చాలా ఇంపార్టెంట్. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఎప్పటి నుంచి ప్రచురిస్తుంది? చెప్పండి ఒకసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తర్వాత కరెన్సీ నోట్లని ఎప్పటి నుంచి జారీ చేస్తుంది అంటే చూడండి ఒకసారి, 1935లో ఏర్పడింది కదా ఆర్బీఐ అనేది. 1935 ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఏప్రిల్ 1. ఇది ఏర్పడిన తర్వాత 1938 నుంచి ఈనాటి వరకు, 1938 నుంచి ఈనాటి వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కరెన్సీ నోట్లని జారీ చేస్తుంది. ఓకే, ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భారత ప్రభుత్వము కరెన్సీ నోట్లని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జారీ చేసిందంటే 1861 నుంచి 1938. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లని ఎప్పటి నుంచి ప్రచురిస్తుందంటే 1938 నుంచి ప్రచురిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మిమ్మల్ని కొంచెం డెప్త్గా అడిగితే ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. సరే, నెక్స్ట్ చూడండి, ఇంకా ఇప్పుడు ఇంకొంచెం దీని ప్రకారము, ఈ ప్రశ్నల ప్రకారము వివరణ కూడా ఇస్తాను చూడండి. మనకి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు స్థాపించబడింది అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము 1934 నిబంధనల ప్రకారము ఇది ఏప్రిల్ 1, 1935న అధికారికంగా స్థాపించబడింది. అసలు ఇంకా కొంచెం డెప్త్గా అడిగితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, దీని వెనుక ఏ కమిషన్ ఉందో తెలుసా మీకు? కొన్ని పుస్తకాల్లో కూడా ఇది ఉండదు. చూడండి ఒకసారి, హిల్టన్ యంగ్ కమిషన్ అధికారికంగా భారత కరెన్సీ మరియు ఆర్థిక వ్యవహారాల రాయల్ కమిషన్, దీన్నే రాయల్ కమిషన్ అని కూడా అంటారు. చూడండి ఒకసారి, ఒక్కోసారి ఎగ్జామ్లో మిమ్మల్ని హిల్టన్ యంగ్ కమిషన్ అని పేరిస్తాడు. దీనికి మరొక పేరు ఏంటంటే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనమాట. ఇది 1926లోనే, 1926లోనే భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు ఉండాలి అని, ఒక కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ రాయల్ కమిషన్ ఆధారంగానే 1934 నిబంధనల ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారమే ఏప్రిల్ 1, 1935న అధికారికంగా స్థాపించబడింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఒక ప్రకటన ఇచ్చాడు. కొంత స్వతసిద్ధ మూల్యం కలిగిన డబ్బు రకాన్ని కమోడిటీ మనీ అంటాం. ఓకే, మనకు ప్రకటన ఇచ్చాడు. తీర్మానాల కింద ఏం చేశాడంటే, ఫస్ట్ తీర్మానం, బంగారం అనేది ఒక రకమైన కమోడిటీ మనీ, పేపర్ నోటు అనేది ఒక రకమైన కమోడిటీ మనీ. ఏది మాత్రమే సరైనది అని గుర్తుపెట్టమన్నాడు. కాబట్టి తీర్మానం ఒకటి మాత్రమే కరెక్ట్. అది ఎందుకో చూడండి ఒకసారి. కమోడిటీ మనీ, చూడండి ఒకసారి, కమోడిటీ మనీ అంటే ఏంటంటే ఆ వస్తువుకి స్వతహాగా ఒక విలువ, అంటే అంతర్గత విలువ ఉండడం, ఇంటర్నిక్ వాల్యూ అనేది ఉండడం. ఉదాహరణకి బంగారం కానీ వెండి కానీ వీటికి స్వతహాగా ఇంటర్నల్ వాల్యూ ఉంటుంది, అంతర్గత విలువ ఉంటుంది. వాటినే మనం కమోడిటీ మనీ అంటాం. కానీ ఈ పేపర్ నోట్లకి వాటికి అవే స్వతహాగా విలువ ఉండదు. వీటిని మనం ఏమంటున్నాం, మనం వాడే కరెన్సీలను ఏమంటున్నాం, ఫియత్ మనీ. అంటే ఎట్లా వస్తుంది, వాటికి స్వతహాగా విలువ ఉండకపోతే ఎలా వస్తుంది అంటే ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల వాటికి విలువ వస్తుంది. కాబట్టి ఇక్కడ కమోడిటీ మనీ దానికి ఉదాహరణ ఏంటంటే బంగారము లేదా వెండి, ఇలాంటివి మనం చెప్పుకోవాలి. కాబట్టి మొదటి తీర్మానం మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకే, పేపర్ నోట్ అనేది ఫియత్ మనీ. ప్రభుత్వము నేను హామీ ఇస్తున్నాను, నేను గ్యారంటీ ఇస్తున్నాను అంటుంది అంతే. కానీ బంగారానికి లేదా వెండికి ఇలాంటి వాటికి స్వతహాగా ఇంటర్నల్గా వాల్యూ ఉంటుంది. ఓకే, దాన్ని కమోడిటీ మనీ అంటాం. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా చూడండి,
భారతదేశంలో ఆర్బీఐ కరెన్సీ నోట్లని ముద్రించడానికి క్రింది ఏ విధానాన్ని అనుసరిస్తుంది? ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఆర్బీఐ కరెన్సీ నోట్లని ముద్రించడానికి ఏ విధానాన్ని అనుసరిస్తుందండి చెప్పండి? వీటిలో ఏంటి? కనీస నిల్వల పద్ధతి గుర్తుపెట్టుకోండి. మినిమం రిజర్వ్ సిస్టమ్, ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి ఒకసారి, 1956 నుంచి 1956 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస నిల్వల పద్ధతి అంటే మినిమం రిజర్వ్ సిస్టమ్ అనుసరిస్తుంది. ఎప్పటి నుంచి? ఏ సంవత్సరం నుంచి? 1956 నుంచి. సో దీని ప్రకారం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ కూడా కనీసము 200 కోట్ల రూపాయల విలువైన నిల్వల్ని తన దగ్గర ఉంచుకోవాలి. ఇందులో ఇక్కడ 115 కోట్ల విలువైన బంగారము ఉంచాలి. చూడండి, మొత్తం మీద కూడా 200 కోట్లు ఉంటే ఈ 200 కోట్లలో అచ్చంగా 115 కోట్లు ఏదైతే ఉందో ఈ 115 కోట్ల విలువైన బంగారం ఉంచుకోవాలి దాని దగ్గర. మిగిలిన 85 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని ఉంచుకోవాలి. ఇదనమాట ఇక్కడ. సో ఉంచుకొని అవసరమైన మేర కరెన్సీ ముద్రని ముద్రించుకోవచ్చు. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్, చట్టబద్ధమైన చలామణి ద్రవ్యము, దీన్ని లీగల్ టెండర్ మనీ అంటాం. దీనికి సంబంధించి సరైన వాక్యం ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లీగల్ టెండర్ మనీ. చూడండి ఒకసారి ఆన్సర్ చూడండి. ఇది చట్టం ద్వారా అంగీకరించబడినది మరియు రుణాల చెల్లింపు కోసము స్వీకరించడానికి ఎవరు కూడా నిరాకరించకూడదు. అలాంటి దాన్ని లీగల్ టెండర్ మనీ అంటాం. అంతే కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేశ ప్రభుత్వము మరియు చట్టం ద్వారా హామీ ఇవ్వబడిన ద్రవ్యాన్ని లీగల్ టెండర్ అంటారు. లీగల్ టెండర్. సో దీన్ని తీసుకోవడానికి ఎవరు కూడా నిరాకరించకూడదు. ఉదాహరణకి మన కరెన్సీ నోట్లు, అలానే నాణ్యాలు, అలానే ఇక్కడ చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లు స్వీకరించడానికి నిరాకరించవచ్చు. ఎందుకంటే అవి చట్టబద్ధం కానివి. కాబట్టి అవి లీగల్ టెండర్ కావు, ప్రామిసరీ నోట్లు కానీ చెక్కులు కానీ. కానీ ఇక్కడ కరెన్సీ నోట్లు, నాణ్యాలు అనేవి చట్టబద్ధమైనవి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ద్రవ్యము విధుల గురించి చెప్పుకుందాం. చూడండి ఒకసారి, ద్రవ్యము విధులు. ద్రవ్యము విధులు చెప్పుకునేటప్పుడు ద్రవ్యానికి 3 రకాలైన విధులు ఉంటాయి. ఓకే, ఫంక్షన్స్, మనీ అండ్ ఫంక్షన్స్. చూడండి, ప్రాథమిక విధులు ఫస్ట్, మొదటిది ప్రాథమిక విధులు, ప్రైమరీ ఫంక్షన్స్ అంటాం. అలానే రెండవది గౌణ విధులు, దీన్నే ద్వితీయ శ్రేణి విధులు. చూడండి ఒకసారి, డెరివేటివ్ ఆర్ సెకండరీ ఫంక్షన్స్. అలానే మూడవది అనుషంగిక విధులు, దీన్నే కాంటిజెంట్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇట్లా 3 రకాల ఫంక్షన్స్ ఉంటాయి ద్రవ్యానికి, మనీకి. సో చూడండి, ఫస్ట్ మనము ప్రాథమిక విధుల గురించి చెప్పుకుందాం. ప్రాథమిక విధులు, దీన్నే ప్రైమరీ ఫంక్షన్స్ అంటున్నాం. సో చూడండి, దీనికి ముఖ్యంగా ప్రాథమిక విధులు అంటే ఏంటి అంటే మనీకి ప్రైమరీ ఫంక్షన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూస్తే, మనీ అనేది వినిమయ మాధ్యమంగా పనిచేస్తుంది. అంటే ఒక మీడియం ఎక్స్చేంజ్గా పనిచేస్తుంది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దీనికి ప్రాధాన్యత ఇచ్చింది ఒక ఆర్థికవేత్త. ఆయన పేరు ఫిషర్. ఇదిగో ఈయన ఈ ఫోటోలో చూసినట్టుగా ఫిషర్. ఫిషర్ అనే ఆర్థికవేత్త ఈ ప్రాథమిక విధులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి, ద్రవ్యము మానవుని కోరికలను నేరుగా సంతృప్తిపరచదు. మనకి అనేక కోరికలు ఉంటాయి, అనేక కోరికలు. సో ఇప్పుడు ఈ మానవుడు యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్రవ్యము డైరెక్ట్గా సంతృప్తిపరచదు. అంటే మన దగ్గరే ఉంటే సంతృప్తిపరచదు. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర 100 కోట్లు ఉంటాయి. ఆ 100 కోట్లు రోజు నువ్వు బీరువాలో పెట్టి రోజు దండం పెడుతున్నావు ఉదయాన్నే, మళ్ళీ రాత్రి అయిపోయేసరికి మళ్ళీ దండం పెడుతున్నావు చూసి. దానివల్ల సంతృప్తి ఏమైనా ఉండుద్దా? ఉండదు. మరి ఎట్లా అంటే వస్తువుల్ని కొనడానికి మాధ్యమంగా పనిచేస్తుంది. చూడండి, మనం వస్తువుల్ని లేదా సేవల్ని కొనడానికి మాత్రమే ఈ యొక్క మనీ అనేది పనికొస్తుంది. మానవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ వస్తువుని కొనడానికి మాత్రమే ఇది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను చెప్తాను దాని గురించి ఇంకా వివరంగా. ద్రవ్యము వస్తువు అమ్మకాలకి, అలానే కొనుగోలుకి మరియు వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అవునా? ఇప్పుడు నీకు ఒక వస్తువును అమ్మాలన్నా, లేదా కొనుగోలు చేయాలన్నా, లేదా వ్యాపారికైనా కానీ ఇది ఉపయోగపడుతుంది. అలానే మనీ అనేది మెజర్ ఆఫ్ వాల్యూ, అంటే ద్రవ్యం అనేది విలువల కొలమానంగా పనిచేస్తుంది. అన్ని రకాల వస్తు సేవలను ద్రవ్యంతోనే కొలుస్తాం. దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఒకసారి. నీ దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం, 50 lakhs ఉంది నీ దగ్గర డబ్బు. ఈ ద్రవ్యం డైరెక్ట్గా నీ ఇంట్లో, నీ బీరువాలో ఉంటే నీ కోరికల్లో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా సంతృప్తి కావు. అలానే ఉంటాయి అంతే. నువ్వు రోజు వెళ్ళి దానికి దండం పెడతావు, లేకపోతే చూసి ఇదిగో ఇట్లా నవ్వుకుంటావు అంతే. ఇంకా నీ దగ్గర ఉన్న మనీ అది నిన్ను అట్లానే ఉంటే సంతృప్తిపరచదు. ఎందుకంటే నువ్వు మనీ కాదు కోరుకునేది, ఆ మనీ వలన కొనుక్కునే వస్తువు అంటే నీ కోరిక. ఉదాహరణకి నువ్వు కారు కొనుక్కోవాలనుకుంటున్నావు, ఆ కారు కొనుక్కుంటే నీ కోరిక తీరినట్టు. అంతేగాని నీ మనీ నీ దగ్గరే ఉంటే అది ఎప్పటికీ కూడా అట్లానే ఉండిపోతుంది. మీలో ఇప్పుడు ఈ పాఠం చూస్తున్న మీలో ఎంతమంది మీ దగ్గర సంపాదించుకున్న మనీని ఇష్టమైన దానికోసం ఖర్చు పెడతా ఉంటారు? ఆల్మోస్ట్ మన హ్యూమన్ బీయింగ్స్ మొత్తం కూడా
మనం మనీ ఎందుకు సంపాదించుకుంటామంటే మనకి ఇష్టమైన వాటిని ఖర్చు చేసి కొనుక్కోవడం కోసం. అసలు మీలో ఎంతమంది మీరు సంపాదించుకున్న మనీని అలానే చచ్చేంత వరకు ఖర్చు చేయకుండా బీరువాలోనే దాచుకుంటారంటే నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎవరు ఉండరు అలా. సో అందుకనే నీకు ఆ మనీ ఏదైతే ఉందో ఆ మనీ ఇష్టమైతే నువ్వు అట్లా అనుకుంటే ఒకవేళ నేను ఖర్చు పెట్టాను సార్ నేను అలానే ఉంచుకుంటానంటే నువ్వు శుభ్రంగా ఒక పూజ గది ఏర్పాటు చేసుకొని పూజ గదిలో దేవుడు పక్కన ఈ యొక్క నువ్వు సంపాదించుకున్న డబ్బు కూడా పక్కన పెట్టేసి రోజు దండం పెట్టుకో. అట్లా ఎవరుండరు. మనీని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేస్తేనే దానికి విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఖర్చు చేస్తేనే, ఇన్వెస్ట్ చేస్తేనే దానికి విలువ ఉంటుంది. ఇది అంటారు కదా, భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానమైనది అంబికా దర్బారపతి మనం యాడ్స్లో చూస్తాం కదా. అట్లానే నీకు అలానే నీ కోరిక కారు కొంటావా, ఇల్లు కొంటావా, ఏదైతే ఉందో ఆ వస్తువుకి మధ్య అనుసంధానమైనది మధ్యలో డబ్బు, మనీ. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇది దీని అర్థం. మరి మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి సార్? మెజర్ ఆఫ్ వాల్యూ విలువల కొలమానం అంటే ఏంటి? విలువల కొలమానంగా మనీ పనిచేస్తుంది అంటున్నారు. ద్రవ్యం అనేది విలువల కొలమానంగా పనిచేస్తుంది అన్నారు. మరి దానికి వివరించండి అంటే ఉదాహరణకి చూడండి ఒకసారి. మీరు ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళారు. ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఒక వస్తువును కొనుక్కోవాలంటే మీరు ఫస్ట్ ఇదిగో పలానా సబ్బు నాకు సబ్బు అని చెప్పేసి అంటే వెంటనే షాప్ కీపర్ ఏం చెప్తాడు? ఇది 100 రూపాయలయ్యా అంటాడు. లేకపోతే నువ్వైనా కానీ పలానా నూనె డబ్బా ఎంత, నూనె డబ్బా ఎంత మామూలుగా అంటే నువ్వు అంతే అడుగుతావు. నూనె డబ్బా ఎంత అంటే దాని విలువ ఎంత, ఆ వస్తువు ఎంత విలువ అవుతుంది అంటే మనీ రూపంలో నువ్వు అడుగుతున్నావు, ఈ షాప్ కీపర్ కూడా చెప్తున్నాడు. అంటే మనీ అనేది విలువల కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ. అంటే మనం వస్తువును కానీ సేవలు కానీ నువ్వు ఎప్పుడైనా కానీ అప్లికబుల్ చేసుకో రేపు పొద్దున కాడి నుంచి. ఓకే, మనీని కానీ సేవను కానీ అంతా కూడా మనీ రూపంలోనే అడుగుతూ ఉంటావు. ఉదాహరణకి నా దగ్గర ఎకానమీ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నావు. ఫోన్ చేసి సార్ ఎకానమీ క్లాస్ ఎంత అవుతుంది? 3000 రూపాయలు దాని వాల్యూ అని చెప్తాను నేను. అలానే నువ్వు ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నావు. సో అది దాని ఎంత విలువ అవుతుంది? 15,000 రూపాయలు అవుతుంది. అట్లా ప్రతిదీ కూడా మనం బయటికి వెళ్తే దాని విలువ ఎంత అని మనం విలువల కొలమానంలో చూసుకుంటూ ఉంటాం. ఓకే, అది 100 రూపాయల, 200 రూపాయల అందాకెందుకు? రేపు నీకు ఉద్యోగం వచ్చింది, ఏఎస్ఓ అయ్యావు, లేకపోతే గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యావు, లేకపోతే ఏదైనా ప్రైవేటు ఉద్యోగంలో ఆల్రెడీ చేస్తూ ఉన్నావు. ఓకే, నువ్వు నీ బంధువులు కానీ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ ఏదైనా ఉద్యోగంలో నువ్వు ఉంటే నీ శాలరీ ఎంత అని అడుగుతారు. అంతేనా? నీ శాలరీ ఎంత, నీ జీతం ఎంత అని అడుగుతారు. అప్పుడు నువ్వు 50,000 రూపాయల, లేదా 30,000 రూపాయల, 1,00,000 రూపాయల అని చెప్తావు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే వస్తువులను కానీ లేకపోతే సేవలను కానీ మనం దేంతో కొలుస్తున్నాం? వస్తువులను కానీ అలానే సేవలను కానీ ద్రవ్యంతో కొలుస్తున్నాం. ఇది ద్రవ్యంతో కొలుస్తున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండరీ ఫంక్షన్స్ చూద్దాం ఒకసారి. సెకండరీ ఫంక్షన్స్, ద్వితీయ విధులు. సో ఇవి ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉంటాయి. చూడండి, ఇది ద్వితీయ విధులు ఎందుకు చూద్దాం. మనీ అనేది విలువల నిధి, స్టోర్ ఆఫ్ వాల్యూ. సో చూడండి, ద్వితీయ విధులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే జేఎం కీన్స్. గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆయన ఆర్థికవేత్త అయినా. సో ఇతను ఈ ఫోటోలో చూసిన వ్యక్తి జేఎం కీన్స్. ఈయన మనీ అనేది సెకండరీ ఫంక్షన్స్ కలిగి ఉంటుంది. సెకండరీ ఫంక్షన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే సో ప్రాథమిక విధులు తీరుస్తూనే, ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో మనకి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ప్రాథమిక విధులు ప్రైమరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీరుస్తూనే మనీ అనేది సెకండరీ ఫంక్షన్ కూడా తీరుస్తుందని చెప్పాడు ఇతను. అంటే ఏంటి? ద్రవ్యాన్ని ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో బార్టర్ సిస్టమ్, గుర్తుంది కదా మీ అందరు కూడా. సో బార్టర్ సిస్టంలో వస్తువు ఎక్కువ కాలం నిల్వ ఉండదు, అది వెంటనే నశించిపోయే స్వభావం ఉంటుంది. సో అందుకని ద్రవ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ ద్రవ్యం అనేది విలువల నిధిగా చేరింది. ద్రవ్యాన్ని సులభంగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకోవచ్చు. అలానే ద్రవ్యాన్ని ఈజీగా దాచుకోవచ్చు, అన్ని కాలాల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మన వస్తువులు అట్లా కాదు కదా. బార్టర్ సిస్టంలో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని వచ్చాం మనం. చూడండి ఒకసారి, వస్తువుల కంటే ద్రవ్యాన్ని తక్కువ ప్రదేశంలో ఉంచవచ్చు సులభంగా, అలానే ఎక్కువ భద్రతతో బ్యాంకుల్లో కూడా దాచుకోవచ్చు. ఒక లాకర్లో పెట్టుకుంటే ఎక్కడికి బాగు, బంగారం కానీ లేకపోతే ఇప్పుడు మనం ఎస్బీఐ బ్యాంకులో ఎన్ని కోట్లు దాచుకున్నా కానీ బ్యాంక్ అనేది చాలా భద్రంగా ఉంచుతుంది. అవునా కదా? అదే. సో ఇప్పుడు వాయిదా చెల్లింపుల ప్రమాణం, వ్యాపార వ్యవహారాలని అరువు పద్ధతిలో చేయడానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఒక టీవీ కొనుక్కోవాలి, లేదా ఒక కంప్యూటర్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక ప్రింటర్ కొనుక్కోవాలి, లేకపోతే మన సేవ, ఇప్పుడు మన కోర్సెస్ కూడా ఈఎంఐలో ఉన్నాయి. ఓకే, అంటే సేవ.
అంటే చూడండి ఒకసారి అప్పులు తీసుకోవడంలో, అలానే ఇవ్వడంలో, అలానే వాయిదాల వారీగా చెల్లించడంలో అంటే ఈఎంఐలో అన్నిట్లో కూడా ద్రవ్యం రాగానే సులభతరమైంది. ఇది విత్త సంస్థలకు కూడా చాలా దోహదపడిందన్నమాట. ఓకే. ఇది ద్వితీయ విధులకు సంబంధించి. ఇక తర్వాత నెక్స్ట్ అనుషంగిక విధులు. అనుషంగిక విధులు. కాంటిజెంట్ ఫంక్షన్స్ అంటారు. చూడండి ఒకసారి ఇదేంటంటే మనీ ఏదైతే ఉందో ఇది అనుషంగిక విధులను కూడా తీరుస్తుంది. అనుషంగిక విధులను కూడా కలిగి ఉంటుంది. అనుషంగిక విధులు ఏంటది చూడండి ఒకసారి. కీన్లే అంటాడు, కీన్లే అనే ఒక ఆర్థికవేత్త అంటాడు, మనీకి మొత్తం కూడా 3 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఫంక్షన్స్ గురించి కీన్లే చెప్తాడనమాట. కీన్లే ఎందుకంటే ఆయన స్పెషల్గా అనుషంగిక విధులని గురించే కాదు, మొత్తం కూడా ఆయన 3 విధులు ఏవైతే ఉన్నాయో ఆ 3 విధుల్ని ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే 3 విధులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కీన్లే అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో చూడండి, పరపతిని సృష్టించడం ఫస్ట్. అంటే ద్రవ్యం అనేది ఉంటే అప్పు తీసుకోవడం ఈజీ అవుతుంది, అలానే అప్పు ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది. అలానే జాతీయ ఆదాయాన్ని మదించడం, మనం తర్వాత చెప్పుకుంటాం. ఒక దేశ ఆదాయాన్ని లెక్కించవచ్చు. అలానే ఆదాయ సంపద పంపిణీ, సంపదని మరియు ఆదాయాన్ని పంపిణీ చేసుకోవచ్చు. అలానే ద్రవ్యత్వాన్ని ఆపాదించడం, ఏ పని చేసినా కానీ ద్రవ్యత్వం వస్తుందనే భావన కూడా కల్పించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకి ఏ పని చేసినా ద్రవ్యత్వం వస్తుందనే భావన కల్పించడం అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ఉత్పత్తిలో పాల్గొన్న వాటికి పంపిణీ అంటాము. ఉదాహరణకి ఇక్కడ మీకు చెప్పాలంటే మనం భూమి ఏదైతే ఉందో మనకి మనకి కొంత భూమి ఉంది. ఆ భూమిని మనము వేరే వాళ్ళకి అద్దెగా ఇచ్చాం. అద్దెగా కొన్నాళ్ళు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలుగా ఇచ్చాం. అంటే భూమికి బదులుగా మనకేమొస్తుంది? భూమి వాళ్ళకి ఇవ్వడం వల్ల అద్దెగా మనకేమొస్తుందంటే బాటకం వస్తుంది. ఓకే. అంటే బాటకం అనేది కూడా ఇక్కడ ద్రవ్యం రూపంలోనే ఉంటుంది కదా. ఓకే. అలానే శ్రమకి బదులుగా ఇప్పుడు మనకి ఉదాహరణగా మన మన కింద లేకపోతే మనమే ఒక 10 మందిని 10 మంది లేకపోతే మనమే ఎంటర్‌ప్రెన్యూర్ అనుకోండి. మన కింద ఒక 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయడం వల్ల వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సొస్తది. అంటే దాన్ని ఏమంటాం? వేతనం ఇస్తాం. అంటే వాళ్ళకి డబ్బు రూపంలోనే కదా ఇచ్చేది. అలానే నెక్స్ట్ మూలధనం. మనం ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాం, లేకపోతే కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. మనం వెళ్లి ఒక రూ. 10,000 లేకపోతే షాప్ పెట్టాలంటే జస్ట్ మామూలుగా ఒక రూ. 10,00,000 లేకపోతే రూ. 1,00,00,000 బ్యాంకులో తెచ్చుకుంటాము. దాన్నే మూలధనంగా పెట్టుబడిగా పెడతాం. సో అప్పుడు బ్యాంక్‌కి కట్టవలసిందేంటి? వడ్డీ కట్టాలి. ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం. మరి అది కూడా ద్రవ్య రూపంలో ఉంది. అలానే మనము ఆ షాప్‌కి లేకపోతే ఆ కంపెనీకి వ్యవస్థాపకుడిగా ఉంటాం కదా! ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటాం కదా! సో వ్యవస్థాపకుడిగా ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? మనం లాభం కోరుకుంటాం. సో కాబట్టి లాభం కూడా ద్రవ్య రూపంలో ఉంటుంది. అంటే చూడండి, అనుషంగిక విధులంటే ఇదనమాట. ద్రవ్యత్వాన్ని ఆపాదించడం. ఏ పని చేసినా గాని ద్రవ్యత్వం వస్తుందనే భావన. చూడండి, సో మనం ఏ పని చేసినా గాని భూమి అద్దెకిచ్చినా, మనం శ్రమ చేసినా, మూలధనం తీసుకున్నా, వ్యవస్థాపకుడిగా ఉన్నా అన్నిట్లో కూడా ద్రవ్యత్వం వస్తుందనే ఆపాదన వచ్చిందా లేదా? సో ఇదనమాట. ఇది దీనికి సంబంధించి. సో టోటల్‌గా ఏందంటే మనము ఈ క్లాస్‌లో ద్రవ్యానికి సంబంధించిన 3 విధులు కూడా చెప్పుకున్నాం. ఓకే. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మనం తర్వాత క్లాస్‌లో చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్.